వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ చాక్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల వద్ద ఆర్డీఓ ఎంఆర్ఓ మండల కేంద్రాల్లో కూడా 42% రిజర్వేషన్లు చట్టభద్రత ఇస్తూ ఎన్నికలకు పోవాలనే డిమాండ్తో ఈరోజు నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాక్, కుల సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోతామని ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పీసీసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 42% ఈ పార్టీ నుంచి ఇస్తూ 3,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఉన్నది, మన కుంటుపడుతుంది వ్యవస్థ అని చెప్పడం ఇది సరి అయిన న్యాయం కాదు. ఉన్నటువంటి 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీయడం చాలా దారుణం. ఇప్పటికైనా ఎన్నికలకు రద్దు చేసుకొని చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టభద్రత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. ఆర్ కృష్ణన్న గారు, మేమెంతో మాకంతా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు జనాభా దమాషం ప్రకారం మేము రిజర్వేషన్లు ఇస్తాం, 42% అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందే పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్పదాటేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీపీలు మరియు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ పదవులు 42% ఎక్కువ ఇస్తాం అధికారంలోకి రాగానే. ఇప్పుడు అధికారంలో రాకపోతే పెద్ద ఎత్తున బీసీలకు నష్టం జరుగుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పదాటేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీలో ఏక తీర్మానం పెట్టి పాస్ చేసిన వెంటనే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్కు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత హడావుడిన ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ప్రధానమంత్రిని హైదరాబాద్ తీసుకువస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 56 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారి కూడా ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు గురించి అడగకపోవడం, ఉన్నటువంటి ప్రతిపక్షాలని, ఉన్నటువంటి బీసీ సంఘాలు మేధావులని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ఒత్తిడి తెచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ఈ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో అన్ని కలెక్టరేట్ల ముందు ఇవాళ వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా మేము బీసీ కులాలుగా, బీసీ సంఘాలుగా అందరం ఏకమై ఇవాళ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఏ ఒక్కరినో మేము బీసీలుగా భిక్షం అడగట్లే. బీసీలు ఇవాళ 70-80 సంవత్సరాలుగా ట్యాక్సీలు కడుతూ ఉన్నారు. వాళ్ళు కట్టిన సమానంగానే ఖచ్చితంగా మాకు రాజకీయ వాటా కావాలని చెప్పి బీసీలుగా మేము పోరాటం చేస్తూ ఉంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు
ఆయన యొక్క నినాదంతో ఆ 42% రిజర్వేషన్ అనడంతో ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తేనే మీ పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి, కానీ ఖచ్చితంగా బీసీల వైపు ఎవరు కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాయి. వారందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయేది బీసీల రాజ్యమే. బీసీలను మర్చిన వారు ఖచ్చితంగా మీ పార్టీలని మర్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి బీసీలు ఇప్పటికే ఐక్యంగా ఉండి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పటికీ మా ఓట్లు కావాలంటే 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీ సంఘ నాయకులు జాక్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడం జరిగింది. వాళ్ళ యొక్క అసహనాన్ని తెలపడం జరుగుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాటను తప్పుతోంది. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే బీసీలు చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు ఇంకా మీరు పార్టీ పరంగా ఎవరికి కావాలి, మాకు చట్టబద్ధత కల్పించాలని మీకు ఇప్పటివరకు మేము చేసిన పోరాటాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇప్పుడు చట్టబద్ధత చేయకుండా పార్టీలకు వెళ్తే మాత్రం మీరు జనరల్ స్థానాల్లో మీరు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మా యొక్క ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులు మీకు చెంపబాటు సమాధానం చెప్తారని చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలకు ఇది రాజకీయంగా ఆఖరితరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీసీలకు స్థానిక ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ, బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసినా కూడా మేము సంతోషిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని ఒప్పించి బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి, 9th షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.